సామాజిక న్యాయ మహాశిల్పాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దసరా సందర్భంగా విజయవాడ నగరమంతా విద్యుత్ కాంతులతో మెరిసింది. అంబేద్కర్ విగ్రహం మాత్రం చీకట్లో మగ్గింది. అంతటితో ఆగకుండా అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేసి సామాన్యులకు దూరం చేయాలనే కుట్రలు మొదలుపెట్టారు. భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చంద్రబాబు ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తోంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో నిర్మించిన బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై కుట్ర రాజకీయాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 18.81 ఎకరాల్లో 404.35 కోట్లతో నెలకొల్పిన అంబేద్కర్ ప్రాంగణాన్ని పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు సామాజిక న్యాయ మహాశిల్పంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి ముఖ్య సందర్భాల్లో అంబేద్కర్ విగ్రహానికి కనీసం విద్యుత్ లైట్లు కూడా లేకుండా చేసింది. విగ్రహం ఉన్న ప్రాంతాన్ని డ్వాక్రా స్టాల్స్, ఇతర కార్యకలాపాలకు కేటాయించే ప్రయత్నం చేస్తోంది. తొలుత సందర్శకులను రాకుండా చేసేందుకు అక్కడ కనీస సౌకర్యాలు లేకుండా చేసింది. పారిశుద్ధ్య నిర్వహణను సైతం గాలికొదిలేసింది. వైఎస్ జగన్ హయాంలో దేశ విదేశీ పర్యాటకులతో రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా వెలుగొందిన ఈ ప్రాంతం ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో కూడా సందర్శకులు రాని దుస్థితికి చేరింది. అంబేద్కర్ స్మృతివనం వద్ద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సైతం ఆకలి మంటలతో అలమటిస్తున్నారు. 9 నెలలుగా వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో ఇక్కడ 50 మంది ఉన్న కార్మికులు ఇప్పుడు ఆ సంఖ్య 32కు తగ్గింది. కార్మికులను మొత్తంగా తగ్గించేసి స్మృతివనాన్నే ప్రైవేటుకు అప్పగించే కుట్రకు తెరతీసింది. జీతాల కోసం అక్కడి కార్మికులు రోడ్డెక్కేలా చేసింది. జగన్ పరిపాలనలో మాకు జీతం బాగానే పడిందండి. మాకు ఇప్పుడు 9 పోయిన ఈ జనవరి నుంచి ఇంతవరకు మాకు జీతాల కోసం అడుగుతుంటే ఇస్తాం 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 అంటున్నారే తప్ప ఇంతవరకు ఒక జీతం కూడా ఇది 10వ నెల వచ్చిందండి. మాకు ఆఫీసర్లో ఇళ్లలో పనులకు వెళ్తేనే ఇక్కడికి ఉద్యోగానికి రండి, లేకపోతే ఇక్కడ ఉద్యోగాలు లేవు, మీరు వెళ్ళి ఆఫీసర్ ఇంట్లో పని చేసేటప్పుడైతేనే ఇక్కడికి రండి. మేము ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు మాకు ఏ రూల్స్ ఏవి చెప్పలేదు, పెట్టలేదు కూడా. మధ్యలో నుంచి వచ్చినవి. గత ప్రభుత్వ హయాంలో అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులను అందర్నీ కలిపి ఆప్కాస్ పెట్టి 1వ తేదీనే వేతనాలు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నెలల తరబడి వేతన బకాయిలు పేరుకుపోయాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.